నమస్కారం శివ గారు. నమస్తే సరంజ్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 70 మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటే హ్మ్. రెగ్యులర్‌గా ఉన్న యాక్టివ్‌లో ఒక 30 మందిలో మీరొకళ్ళు ఉంటారు. ఉంటారు. మళ్ళీ దాంట్లో టాప్ గ్రేడ్‌లో అంటే ఇంకొక విషయం సార్. అసలు అట్లా ఆ లెక్కన చూసుకుంటే హ్మ్. మొత్తానికి మిమిక్రీ చేసేవాళ్ళు మాకక్కడ మా మిమిక్రీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అవి జరిగినప్పుడు వచ్చేవాళ్ళు ఇక్కడ చూస్తుంటే అబ్బో లెక్కలేనంత మంది ఉంటారు. హ్మ్. నేను చెప్పేది ఏంటంటే ప్రొఫెషనల్‌గా దీంట్లో ఉన్నోళ్ళ సంగతి చెప్తా ఉన్నాను. అదేలే. ఓకే. అందులో కొంచెం బాగా మంచి పేరు వచ్చి ఒక టాప్‌గా ఉండేవాళ్ళు ఒక 20 మంది ఉంటారు. ఒక 20 మంది. ఓకే. సో 20 మందిలో టాప్ 5 అంటే ఎవరెవరు ఉంటారు? అలా చెప్పడం కష్టం సార్. కష్టమా? అలా చెప్పడం కష్టం. ఆ! టాప్ 5 అంటే కొంతమంది రెగ్యులర్‌గా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి. అంటే కొలమానం ఏంటి? కొలమానం. ఓకే. లేదు కదా అట్లా. అదేలే. ఓకే. సో ఇప్పుడు మనకి ఆర్టిస్ట్‌గా ఉన్నోళ్ళలో ఇప్పుడు వేణుమాధవ్ గారు కావచ్చు, తర్వాత మన శివారెడ్డి గారు కావచ్చు, ఇట్లా కొంతమంది ఫెమిలియర్స్ వాళ్ళు 2 విధాల సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యారు. ఇటు మిమిక్రీతో సక్సెస్ అవుతూ అటు ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అవునండి. ఎక్కువ అసలు మీ నేపథ్యం ఏంటి? అసలు మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నేను వచ్చేసి కృష్ణా జిల్లా నాగాయలంక సార్. ఆంధ్ర. కృష్ణా జిల్లా నాగాయలంకలోనే అక్కడే అంటే మచిలీపట్నంలో పుట్టాను. మా అమ్మమ్మ గారు ఊరు అది. నాగాయలంక వాస్తవ్యుడిని నేను. సో నా స్కూలింగ్ అదంతా అక్కడే జరిగింది. ఓకే. తర్వాత కాలేజీ రోజులు మొదలయ్యాక మెల్లగా గుంటూరులో కొన్నాళ్ళు, హైదరాబాద్ ఇకంతా. అసలు మిమిక్రీ చేయాలి, మిమిక్రీ అనేది ఎప్పుడు వంటపట్టింది మీకు? బాబాయ్ గారు భవిరి రవి గారు మీకు అందరికి సుపరిచితులే. అవును. సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్. నేను మా చుట్టాల పెళ్లిలో 1992లో ఆయన ప్రోగ్రామ్ చేశారనమాట. ఆ ప్రోగ్రామ్ చూశాను నేను. ఇక చూసిన దగ్గర నుంచి అది నాకు ఎందుకు అది పెనిట్రేట్ అయిపోయింది. అలాగా చూసిన మరుక్షణమే అది పట్టేశాను అనమాట. అప్పుడు నా వయసు ఎంత ఉండొచ్చు, ఒక 6 years 6.5 years అట్లా 6.5 ఆ ఏజ్లో ఉంటాను. చూడంగానే పట్టేశాను. ఏమంటే కొంతమంది పిల్లల్ని తీసుకుని వెళ్ళి మా ఏజ్ గ్రూప్ ఉంటారు కదా, అందరిని తీసుకుని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి, ఒక రూమ్లో కూర్చోబెట్టి అందరినీ అక్కడ చేయటం మొదలు పెట్టేశారు. చేసేసరికి అరే ఇది ఇందాక రవంకులు చేసినట్టే, రవి బాబాయ్ చేసినట్టే చేస్తున్నారా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అలా మొదలైన ప్రస్థానం సార్. ఓకే. అక్కడ మొదలైంది ఈరోజు ఇక్కడ దాకా. అంటే సుమారుగా ఇది 33వ సంవత్సరం సార్. 33 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే, గుడ్. ఇదొక్కటేనా? వెంట్రిలాక్విజం కూడా ఒకటి ఇది ఉంది కదా, స్పెషాలిటీ అంటే చేస్తాను కదా. వెంట్రిలాక్విజం చేస్తాను సార్. అంటే ఇప్పుడు స్టేజ్ షోస్కి వెళ్ళేసరికి మిమిక్రీ మెయిన్. మిమిక్రీతో పాటు వెంట్రిలాక్విజం చేస్తాను, యాంకరింగ్ చేస్తాను, స్టాండప్ గేమ్ షోస్ చేస్తాను, స్టాండప్ కూడా చేస్తాను. సో అన్ని ఒక్కసారి వెంట్రిలాక్విజం మీద ఒక్కసారి ఒక చిన్న స్కిట్ లాగా చేద్దాం. తప్పకుండా సార్. ఒకసారి మీ పేరేం పెట్టారు దానికి? జానీ. మీ జానీని ఒకసారి పరిచయం చేద్దాం ప్రేక్షకులకి. హలో జానీ. హాయ్ అంజి గారు, బాగున్నారా? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. శివ గారు బాగా చూసుకుంటున్నారా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. బాగానే చూసుకుంటున్నాళ్ళండి. ఎందుకో తగ్గిపోయినట్టు అనిపిస్తున్నావు. మీ ప్రేమ. అంతేనా? అవును. సరే, ఇంతకీ జానీ అనే పేరు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి పెట్టుకున్నావా, లేకపోతే ఎలా ఎవరు పెట్టారు నీకు ఈ పేరు? అవునండి, ఆయన సినిమా చూసే పెట్టుకున్నా. అప్పుడే పుట్టావా? అవును. అలా? అవును, అప్పుడే పెట్టుకున్నా. అవునా? అవును. ఎప్పుడన్నా ప్రేమలో పడ్డావా? పడ్డానండి. ఎప్పుడు? రోజు పడుతున్నావా? అవును. సరే, నిన్న ఒకటి పొలిటికల్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్తావా? అడుక్కోండి. ఓటు హక్కు ఉందా నీకు? ఎందుకు లేదు? 2 చోట్ల. 2 చోట్ల ఉందా? కుదరదు. అట్లా ఉందండి నాకు. అవునా? అవును. సరే, ఎవరికి వేసావు? సీక్రెట్. చెప్పు, పర్లేదు చెప్పు. ఎక్కడ సంగతి అడుగుతున్నారు? 2 రాష్ట్రాలు వేసావు కదా? అవును. సరే, తెలంగాణలో ఎవరికి వేసావు? రేవంత్ అన్నకి. ఓహో, గెలిచారు గట్టి ఆయనకి చెప్తున్నావా? అలా కాదండి, నిజంగానే. అవునా? సరే, ఆంధ్రాలో? కూటమికి వేసావా? అవును. కూటమిలో ఎవరికి వేసావు? కూటమిలో అందరికి వేసా. అందరు కట్టేస్తావు, ఒకరికే కదా వేసేది. కోటంలో మా దగ్గర నుంచున్నాకేసావా? ఓకే, సరే. మరి జగన్ గారికి ఎందుకు వేయలేదు ఓటు నువ్వు? ఏం లేదండి, పర్సనల్ రీజన్స్. పర్సనల్ రీజనా? అవును. అదేంటి? ఆయన నవరత్నాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అందుకనే. నవరత్నాలు ఇవ్వలేదా? అవును. నవరత్నాలు అంటే ఏమనుకుంటున్నావు? కెంపు, ముత్యం, పగడం, వజ్రం, వైడూర్యం, గోమేదకం, కనక విశ్రాగం, ఇవే. అవి రాలేదా? నోటు వేయలేదు ఆయనకి? అవును. అసలు నువ్వు మామూలుడివి కాదైతే. అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనుకున్నా, ఇవ్వలేదుగా. అందుక నవరత్నాలు అంటే అవి కాదు,
అర్థమైందా? అవునా? ఇంకేంటి? నవరత్నాలు అంటే పేదవాళ్ళకి సంక్షేమానికి సంబంధించి పెట్టారు ఆయన పథకాలు. అవునా? కెంపులు వజ్ర వైడూర్యాలు కాదు. నేను నిజం నవరత్నాలు అనుకున్నానండి. అవునా? అవును. ఓకే. అది కాక వేరే రీజన్ ఏమైనా ఉందా? ఉందండి. ఏం రీజన్? సీక్రెట్. అవును. చెప్పు. ఇన్ని చెప్పావుగా, అది కూడా ఓపెన్ అయ్యి. వీరు నాతో అన్ని చెప్పిచ్చేస్తున్నారు. డేంజర్ అవుద్దేమో నాకు. ఏం కాదులే, చెప్పు. ఏం లేదండి, 100 రెట్లు పెంచేశాడు ఆయన. అందుకే అక్కడే తాగాలని రూలే ఉంది. తెలంగాణకు వచ్చి తాగొచ్చుగా. ఇక్కడ మిగిలిన డబ్బులు అక్కడ ఛార్జీలకు అయిపోవా? ఎందుకా? పైగా తాగుదామన్నా అన్ని పిచ్చి బ్రాండ్లే. ఏ బ్రాండ్ నచ్చలేదా? నచ్చలేదండి. అసలు నీకు తెలిసిన బ్రాండ్లు ఏవో చెప్పు. బ్లెండర్స్ ఫ్రై, జానీ వాకర్, వ్యాలంటైన్స్, ఇంఫీరియల్ బ్లూ, ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఓకే. ఇప్పుడు నీకు నచ్చని బ్రాండ్లు ఏంటి అక్కడ? వాటి పేర్లే గుర్తుండవు, అన్ని రకాలు ఉన్నాయి. అవునా? అన్ని కొత్త బ్రాండ్లే. అన్ని కొత్తయే. ఏది నచ్చలే? ఓకే. ఇంకేం నచ్చలేదు? అవి రెండే, అందుకే వేయలే ఓటు. అందుకే వేయలేదా? సరే, ఏపీది వదిలి పెడదాం. ఇక్కడ రేవంత్ అన్నకి ఎందుకు వేసే ఓటు? కేసీఆర్ సార్ స్పీచ్ బోర్ కొట్టేసింది. కేసీఆర్ గారి స్పీచ్ బాగుంటది, బ్రహ్మాండంగా ఉంటది. అవునండి. ఎన్నేళ్ళు వింటాం? 10 ఏళ్ళు విన్నాం. అందుకే ఈసారి రేవంత్ అన్న మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూద్దామని ఆయన కేసా. అవునా? అవును. నీ పోసగాల ఓన్లీ స్పీచ్ కోసం ఆయనకు ఓటు వేయలేదా? నా ఇష్టం అండి, దేనికైనా వేస్తా. ఓకే. ఓటు నాది అంతే. సరే, అసలు ఇంతకీ ఎలక్షన్ కమిషన్ నిన్ను పట్టుకోలేదా? ఎందుకంటే 2 స్టేట్లు తిరిగి ఓటేసావు నువ్వు. అలా కాదండి, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారుగా. ఓహో, అక్కడ డబ్బులు తీసుకున్నావా, ఇక్కడ డబ్బులు తీసుకున్నావా? అందరి దగ్గర తీసుకున్నా. ఇక్కడ తెలంగాణలో అన్ని పార్టీల దగ్గర తీసుకున్నావా? తీసుకున్నా. ఆంధ్రలో అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నావా? కేఏ పాల్ సార్ దగ్గర కూడా తీసుకున్నా. కేఏ పాల్ గారి దగ్గర? ఆయనకు కూడా ద్రోహం చేసావా? ద్రోహం కాదండి, ఆయనే బ్లెస్సింగ్స్ ఇస్తాను రమ్మన్నాడు, వద్దన్నా డబ్బులు ఇచ్చేవారు బ్లెస్ చేశాడు. ఓకే. పాపం ఆయన కూడా మోసం చేసావు. నేను ఎవరిని మోసం చేయలే, నేనేం అడగలేదుగా, ఆయనే ఇచ్చాడు. ప్రభాస్ గారి సినిమా చూసావా, కల్కి? చూడలేదండి. బాగుందంటగా, ఎందుకు వెళ్ళలేదు? టికెట్లు దొరకలేదా? బ్లాక్ లో కొనుక్కోవాల్సింది. నేను బ్లాక్ లో కొన్నాం. ఎందుకు? నిజాయితీ పరుడు. అవును. ఇంతకీ ఏపీకి రాజధాని ఎప్పటికైనా వస్తుందా రాదా? వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. కన్ఫర్మ్ గా ఉంటుందా? ఎలా చెప్పగలుగుతున్నావు? వచ్చింది ఎవరో, చంద్రబాబు నాయుడు సివిఎన్. ఓహో, ఆయన ఖచ్చితంగా చేస్తాడు రాజధాని. ఒకవేళ ఆయన చేయకపోయినా ఆయన పక్కన ఆయన ఉన్నాడు కదా, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఓహో, ఆయన అసలు ఊరుకోడు. ఇద్దరు కలిసి ఖచ్చితంగా మంచి రాజధాని చేసేస్తారు. అమరావతి. నమ్మకం వచ్చింది. ఇంతకు కొనుక్కున్నవాడా ఫ్లాట్ ఒకటి? కొందామని అనుకుంటున్నా. సగం డబ్బులు మీరు ఇస్తారా? ఎందుకని నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకంటే ఇంటర్వ్యూ చేద్దామని. ఎందుకు ఇంటర్వ్యూ? నిన్ను ఫేమస్ చేద్దామని. నన్ను ఫేమస్ చేయడానిక? ఫేమస్ చేయడానికి ఇంటర్వ్యూ చేస్తే సరిపోదు. మరి ఇంకేం కావాలి? ఎవడైతే సెలబ్రిటీ ఉంటాడో ఆయన తిట్టాలి. ఆటోమేటిక్ గా మనం సెలబ్రిటీ అయిపోతాం. ఓహో, ఓకే. అయితే నీకు తిట్టాలనిపిస్తుందా ఇప్పుడు ఏమన్నా? కాదు, ఇది మా గురువు గారిని చూసి నేర్చుకున్నా. ఎవరైనా? ఆర్జీవి గారండి. ఆర్జీవి గారా? ఆయన పెద్దవాళ్ళందరినీ తిట్టి ట్రెండింగ్ లో ఉంటాడు. ఓ, ఓకే. నేను కూడా అదే ఫాలో అవుతున్నావు. ప్రస్తుతానికి ఎవరిని తిట్టమంటారు? ఎవరిని తిడతావు? మిమ్మల్ని. అవునా? మీరు కూడా సెలబ్రిటీగా? అవునా? హాలీవుడ్ హీరోలు నీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఎవరిని చెప్పాలబ్బా, ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయిందిగా, ప్రభాస్. అంతేనా? ఆయనే. సినిమా ఎవరు రిలీజ్ అయితే వాళ్ళే హీరోలు. అవును. హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం? అయ్యో బాబోయ్, సిగ్గేస్తుందా? అవును. అందరు ఇష్టమేనా? అందరు ఇష్టమే. బాగా మనసు దోచిన వాళ్ళు ఎవరు? చెప్పేమంటావా? చెప్పు. నువ్వు చెప్తే నాకేమైంది చెప్పు. చెప్పేమంటావా? చెప్పు. మృణాల్ ఠాకూర్. సరే జానీ, నీకు ఈ సొసైటీలో నచ్చంది ఏంటి? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఏవి కొన్ని చెప్పు. మందు తాగటమా? నువ్వే అన్నావుగా మంచి బ్రాండ్ లేదని చెప్పి, ఓటే లేదని చెప్పి అన్నావు. నిజానికి కొనుక్కొని తాగడం నచ్చదు. నచ్చదా? అవునండి. సరే, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతానండి. ఏ దేవుడు అంటే ఇష్టం? అందరి దేవుళ్ళు ఇష్టమే. అందరి దేవుళ్ళ? సరే, మా రకరకాలు మా దేవుడు గొప్పడు అని కొట్టుకుంటా ఉంటారు కదా జనాల పిచ్చోళ్ళు అండి. అందుకనే కొట్టుకుంటారు. అవునా? ఏ దేవుడు చెప్పడం ఇంకో దేవుడు గొప్పని. అవునా? నేనే గొప్పని ఎవడో చెప్పడం. ఓకే, అయితే వీళ్ళు కొట్టుకుంటున్నారు. అలా చెప్తే దేవుడు ఎందుకు అవుతాడు? ఓకే, మా దేవుడిని పూజించండి, మా దేవుడిని నమ్మండి అని చెప్తే దేవుడు అవడం. ఎందుకు? అసలు నీ దేవుడు వాషింగ్టన్. అవునండి. ఇండియా కదా? కాదు. ఏం చేస్తుంటాడా? చూసారా తెల్లగా ఉన్నా? అందుకే ఈ తెలుపు. అవును. ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? వాషింగ్ చేస్తుంటావా? వాషింగ్టన్ లో వాషింగ్ చేస్తుంటావా? అవునండి. తప్పేం లేదులే. సరే, ఇంతకీ నీకు పెళ్ళయిందా కాలేదా? ఒక్కసారి కూడా కాలేదా? అవును. ఎందుకని?
ఏమో తెలియదు. రెండోసారి చేసుకోవచ్చుగా. చేసుకుంటావా? చూస్తారా మీరు సంబంధాలు? అంటే ఎలాంటి అమ్మాయి కావాలి? ఎవరైనా చూడండి కానీ టీవీ యాంకర్ మాత్రం వద్దండి. టీవీ యాంకర్ వద్దా? అవును. ఎందుకు? వాళ్ళకైతే మధ్యలో ఉండగా బ్రేక్ అంటది ఆమె. అంటే ఎలాంటి అమ్మాయి కావాలి? ఎవరైనా ఫారిన్ అమ్మాయి అయితే బెటర్. ఫారిన్ అమ్మాయా? అవునండి. ఫారిన్ అంటే ఏ కంట్రీ? అమెరికా. అమెరికానా? అవునండి. ఎందుకు అమెరికా అమ్మాయి? వాళ్ళకైతే నగల ఖర్చు ఉండదు, బట్టల ఖర్చు అసలే ఉండదు. ఓహో, అందుక? అవును. ఇండియా వాళ్ళు వద్దా? వద్దండి. ఎందుకు? పెద్ద పెద్ద బట్టలు వేస్తారు. పెద్ద పెద్ద బట్టలు వేస్తారా? అవన్నీ కొనాలంటే వాళ్ళు డబ్బులు అవుతాయి. ఇప్పుడు తగ్గిపోయినాయి. అది నిజమేలండి. నువ్వు చూడలేదు సరిగ్గా? చూస్తున్నావా? ఇంతకేంటి శివ గారు కరెక్ట్ గానే చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నాడు. ఏదో కొన్ని కంప్లైంట్లు ఉన్నాయంట, నువ్వు టైంకి రావట్లేదంటే ఇంటికి. అలా ఏం లేదండి. నైట్ లేట్ గా వస్తున్నావుంటగా ఈ మధ్య? అవునండి, మరి ఈయనతోనే ప్రోగ్రామ్కి వెళ్తా, అయిన తర్వాత లేట్ గా వస్తా, ఆయనే లేట్ గా తీసుకొస్తున్నాడు. ఏది ఏదన్నా చెప్తే కూడా ఇంటలేదంట మనిషి. ఇంట్లో పనులు చెప్పినా ఇంటలేదంట, పట్టించుకోవట్లేదంట. ఏమండి పిల్లలు పట్టించుకుంటారా, వింటారా? పిల్లలు వినరు కదా. నేను కూడా పిల్లవాడిని, అప్పుడప్పుడు పెద్దవాడిని. ఏది అడుగు, ఆయన అడుగు. నేను పిల్లవాడిని అయినా అంటే పిల్లోడు కానీ పిల్లోడు పనులు చెయ్యవు. ఏంటి కూర అంత మాట అన్నావు? అంజి గారు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీతో ఇంటర్వ్యూ చేయటం చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు? నేను కొంచెంసేపు శివ గారితో మాట్లాడుకుంటా. నన్ను మమ్మంటారు అంతే అంతే అనుకో కొంచెంసేపు. అయితే ఇంకెప్పుడు రాను. అట్లా వద్దులే గాని కొంచెంసేపు బయట కూర్చుంటే ఆయనతోటి కొంచెంసేపు ఇంటర్వ్యూ చేసేసి. కాఫీ ఇస్తారా? ఇస్తా. టీ ఇస్తారా? నీ ఇష్టం. మందు తప్ప ఏదైనా తాగు. అసలు అడగాల్సిందే అది. అది ఉండదు ఇక్కడ. సర్లేండి, కానీ మీ ఇష్టం. ఓకే బయట కూర్చో, కాఫీ తెప్పిస్తా. ఓకే బాయ్. ఓకే, థ్యాంక్ యూ. సో మీ వాడు అదరగొట్టేశాడు కొంచెం సేపట్లో. బాగుంది నిజంగా. ఒక ఈవెంట్ లో చక్కగా కొంచెం సేపు, ఒక గంట సేపు ఎంటర్టైన్మెంట్ నాన్ స్టాప్ ఇవ్వాలంటే ఇచ్చేస్తారు. ఒక 1 hour వాళ్ళు అసలు వాళ్ళని మర్చిపోయి. అంతేగా? మీరు కూడా ఒక ఈవెంట్కి తీసుకెళ్లారు నన్ను. అవును, చాలా బాగా చేశారు. అవునవును, నిజంగా హైలైట్ అది. అవునండి, అవును. ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మీకు ఉపయోగపడిన వ్యక్తులు ఎవరెవరు? ఉపయోగపడిన వ్యక్తులు అంటే ఆయనకి తెలియకుండా ఆయన నాకు ఉపయోగపడ్డారు. హీజ్ నన్ అదర్ దాన్ ఎన్బీకే, నందమూరి బాలకృష్ణ గారు అండి. ఎందుకంటే అది ఎందుకు అలా వచ్చిందో కానీ ఆ బాలకృష్ణ గారి వాయిస్ అంత యాప్ట్గా అవుతుంటది అని చెప్పి అనేసి అందరూ అంటూ ఉంటారు. బాలకృష్ణ గారి వాయిస్ తో ఇక నేను భవిష్యం అంటే బాలకృష్ణ అన్నట్టే అయిపోయింది కదా తప్ప. అంటే నేను ఇది దాదాపు 120 వాయిస్ల దాకా ఇమిటేట్ చేయగలుగుతాను సార్. అయితే నేను ఎన్ని వాయిస్లు ఏ షోకి వెళ్ళినా, లేకపోతే ఏ ఇంటర్వ్యూలో చేసినా, ఎన్ని వాయిస్లు చేసినా బాలకృష్ణ గారు చేయగానే ఇక అన్నిట్లో అందరూ ఎంత కష్టపడి చేసినా అన్ని మర్చిపోతారు. ఓకే, అరే సార్ మీరు బాలయ్య బాబు గారు వాయిస్ చేశారు చూడండి సార్, అబ్బా అంటారు. దానికి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదు నాకు. అయితే ఏంటంటే బాలకృష్ణ గారు వాయిస్తో ఇప్పుడు చూడండి, చేసిన వీడియో మీరు కూడా చూడండి, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మిగతా అన్ని ఒక ఎత్తు అయితే బాలకృష్ణ గారు వాయిస్ ఇమిటేట్ చేసింది ఒక ఎత్తు అవుతుంది చూడండి. ఓకే, ఆ వ్యూస్ మీరు బిట్స్ కనుక వేస్తే వ్యూస్ పరంగా కూడా అట్లా అవుతుంది. ఓకే, సో నాకు అట్లా అది పడిపోయింది కాబట్టి నాకు ఖచ్చితంగా అది ప్లస్ ఏనండి. దానివల్లనే కదా మరి నేను ఎంతో మంది ఇన్ని లక్షల మంది వీడియోలు చూశారంటే దానికి కారణం ఆయన ద్వారా పేరు వచ్చింది. అందరూ అలా పిలవడం, ఇక ప్రత్యేకంగా ఆయన కావాల్సిన దాంట్లో అయితే ఇక నేనే ఉంటా కదా. అయితే మరి బాలకృష్ణ గారికి అంత పేరు వచ్చింది కదా, మరి వాళ్ళ ఫ్యాన్స్ లో ఒక విధమైన చిన్న వ్యతిరేకత ఉంది మీ పట్ల. వ్యతిరేకత అంటే దట్ మీన్స్ అంటే అర్థం చేసుకోకపోవటమా మీరు? ఎందుకంటే లక్ష్మీ ఎన్టీఆర్ అప్పుడు అంటే ఇక్కడ మీరు అడిగింది నాకు అర్థమైంది. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా అప్పుడు ప్రమోషనల్ వీడియోకి బాలకృష్ణ గారు వాయిస్ కావాలి వాళ్ళకి, రంగఫ్లవరం గారికి. అయితే ఏమైందంటే వాళ్ళ అసిస్టెంట్ కిరణ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన నా వీడియో తీసుకెళ్ళి చూపిస్తే చూశారు. ఓకే, ఇతనితో చెప్పించండి అని చెప్పని అన్నారు. అన్న తర్వాత అప్పుడు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు నన్ను అడిగారు, ఏమండి దీనికి ప్రమోషనల్ వీడియో లక్ష్మీ ఎన్టీఆర్కి చెప్పాలనగానే ఒక్క క్షణం నాకు దానికి అతనికి అవునని చెప్పాలా కాదని చెప్పాలా సమాధానం అర్థం కాక బిజీ ఉన్నానండి, ఒక 5 minutes ఆగండి అని చెప్పి కట్ చేసా ఫోన్. కట్ చేసిన తర్వాత 5 నిమిషాలు నేను ఆలోచిస్తూనే ఉన్నా. ఒక 10 నిమిషాలు అయింది, అరగంట అయింది. ఆ తర్వాత మళ్ళీ నాకు ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత, ఏమండి నేను బాలకృష్ణ గారి వాయిస్తోనే ఇంత పేరు తెచ్చుకున్నాను,
ఇప్పుడు మీరు లక్ష్మీ ఎన్టీఆర్కి వచ్చి నన్ను అడుగుతున్నారు, మీరు ఎవరు నన్ను అడగండి సార్ దయచేసి అని చెప్పని అన్న. అంటే అతను అన్నాడు, అలా కాదండి, మీ వాయిస్ చాలా యాప్ట్గా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. రెండోది ఏంటంటే మీరు చేస్తుంది మీ ప్రొఫెషన్ అండి అన్నాడు. ఆయన అన్న తర్వాత దానికంటే ముందే ఇది నా వృత్తి కదా అని నేను ఆలోచించా. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకసారి అది వినండి సార్, బాలకృష్ణ గారు ఆర్జీవీని రే ఆర్జీవి అని మాట్లాడుతూ, ఆయన రాసుకుందే అది ఆర్జీవి గారు, బాలకృష్ణ గారు అంటారు అనమాట, ఒరే ఆర్జీవి నా సినిమాలో ఏమున్నాయి నీ సినిమాలో ఏముందిరా అని అడుగుతారు. ఇదేనండి మీరు చెప్పాల్సిందని చెప్పి ఇదంతా కూడా ఒక 1.5 minute ఉంటుంది. ఇదేనండి మీరు చెప్పాల్సింది అనగానే అది చూసా నేను. ఆ స్క్రిప్ట్ నాకు పంపించాడు, చూసిన తర్వాత ఓకే ఇది నా ప్రొఫెషను ఒకటి. రెండోది ఏంటంటే ఆ చెప్పేది కూడా బాలకృష్ణ గారికి ఫేవర్గానే ఉంది తప్ప అపోజిట్గా లేదు. ఎందుకు చెప్పకూడదు అని చెప్పి అప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెప్పాను, ఒక్క టేక్లోనే ఓకే అయిపోయింది, అది తీసేసుకున్నారు. సో దాన్ని నాకు అది అంటే నేను బాలకృష్ణ గారు ఆపోజిట్గా చెప్పానో లేకపోతే ఆయనకి ఏదో ఇది చేశాను అన్నట్టుగా నేను అనుకోలేదు సార్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మరి ఎందుకు అనిపించుండొచ్చు, ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా అభిమానం ఉంటుంది కదా, అనిపించుండొచ్చు బహుశా. మరి ఓకే అంతవరకు ఓకే. మరి నెక్స్ట్ మరి ఇంటర్వ్యూ దాకా పోయింది, మరి నెక్స్ట్ అదేంది ఇంటర్వ్యూ అంటే ఇది కూడా ఎట్లా జరిగిందంటే మీకు ఒక విషయం చెప్పాలి. శ్వేతారెడ్డి గారు అని చెప్పి మీకు తెలుసు, యాంకర్ ఉన్నారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఆర్జీవి గారితో సినిమా రిలీజ్ అయిన రోజునే ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఆవిడ వెళుతూ ఆవిడ నాకు కొంచెం మంచి ఫ్రెండ్ లాగా అనమాట. శివ గారు మీరు దానికి చెప్పారు కదా ఆర్జీవి గారి దగ్గరికి వెళ్తున్నాను, ఒకసారి రండి, బాగుంటుంది, మ్యాజికల్గా ఉంటుంది, బాగుంటుంది, రండి అని చెప్పానంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆవిడ ఒకసారి సార్ నేను చెప్పా, సార్ నమస్తే అండి అన్న. నమస్తే హాయ్ అన్నారు. అనగానే సార్ మీ దానికి వాయిస్ చెప్పింది నేనే సార్ అని చెప్పాను. అనగానే అంటే వీడియో చూసింది మనిషిని చూడగానే గుర్తుపట్టాలని లేదు కదా. ఓ రియల్లీ అన్నాడు ఎమ్మటే ఆయన. అవును సార్ నేనే అనగానే వదలండి కొంచెం అని చెప్పి నన్ను ఆవిడ ఎట్లా అనగానే నేను బాలకృష్ణ గారి వాయిస్లో ఏమండి ఆర్జీవి గారు ఎలా ఉన్నారు అది ఎట్లా మాట్లాడడం జరిగింది తర్వాత ఇమీడియట్గా ఆయనకు ఒక ఐడియా వచ్చింది. శ్వేత ఇంటర్వ్యూ నువ్వు కాకుండా ఆయన బాలకృష్ణ గారి వాయిస్లో గెటప్ వేసుకుని నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అన్నాడు. ఖచ్చితంగా బాగుంటుంది సార్, కొద్దిగా అలా చేయించండి అని చెప్పి అడిగారు ఆయన. ఓకే అడిగిన తర్వాత కూడా ఇక మళ్ళా సంశయం నాకు, మళ్ళీ ఇదేట చేయాలరా బాబు, అదైతే ఓకే, ఇది చేస్తే ఇంకా మరీ ఇదైపోతాం కదా అని నేను అనుకున్న తర్వాత శ్వేతారెడ్డి గారు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు నువ్వు చేస్తుంది నీ ప్రొఫెషన్, ఇప్పుడు ఆర్టిస్ట్గా నీకు కూడా ఒక ఎలివేషన్ కావాలి చేయాలంటే అలా అని నేను అనుకుంటే ఇప్పుడు నేను ఎథిక్స్ తప్పినట్టే కదా. బాలకృష్ణ గారి వాయిస్తో నేను ఇంత ఆర్టిస్ట్ అయ్యాను, అయినప్పుడు మరి ఆయనకి ఆపోజిట్గా ఇలా చేయటం ఎలా అని చెప్పాను. మరి మెల్లగా ఎట్టగొట్ట లాక్కెళ్ళారు నన్ను, మొత్తం గెటప్ అంతా వేసేసారు. అంతా నాకు టెన్షన్గా ఉంది, ఇది ఏంది ఇది ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పాను. అన్నప్పుడు ఒక విషయం రాంగోపాలవరం గారిని అప్రిషియేట్ చేయాలండి. అదేంటి ఆయన ఏమన్నారు, శివ మీరు బాలయ్యలాగా ఫీల్ యూ యాజ్ బాలయ్య, మీరు ఏమనాలనుకుంటే అనండి, ఏది మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, అది మీ ఇష్టం, మీరు ఎలా తీసుకున్నా నాకు ఓకే. బాలకృష్ణలాగా మీరేం ఆయనకి ఎదురుగా ఆయనకి ఆపోజిట్గా మీరు నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు. అది ఆయనే అన్నారు. ఆ మాట ఆయనే అన్న తర్వాత నేనే బాలయ్య అయినప్పుడు ఇంక ప్రాబ్లం ఏంటి, నేను ఇంకా ఎందుకు బాలకృష్ణ గారి మీద తప్పు వచ్చే విధంగా నేను మాట్లాడను కదా. నేను మాట్లాడితే ఆయన సమాధానం ఇచ్చుకుంటాడు, అటువంటిప్పుడు తప్పే ఉంది. అందుకని చెప్పి నేను ఆ ఇంటర్వ్యూ చేశాను. అది యాక్చువల్గా అది బాగా రీచ్ అయినటువంటి వన్ ఆఫ్ మై వీడియోస్ అన్నమాట. అవునవును. బాలయ్య బాబు గారిని కలిసారా? యాక్చువల్గా మహానాయకుడు సినిమా షూటింగ్ అప్పుడు వెళ్ళాను సార్. నేను వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారి వీడియోస్ అంటే యూట్యూబ్లో చూస్తుంటారు కదండి, ఈ బాలకృష్ణ గారి వాయిస్ వీడియో సార్ ఒకసారి ఒక ఇంటర్వ్యూ శ్వేతారెడ్డి గారు నాకు తీసుకున్న ఇంటర్వ్యూ బాగా ఫేమస్ అయిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ గెటప్లోనే అదే షర్ట్ అదే వేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంత దూరంలో ఉన్నారు, నిజంగా చెప్పాలి ఇది, అంత దూరంలో ఉన్నారు, ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నారు, ఇలా చూస్తున్నారు ఆయన. నాకు కొద్దిగా ఒకసారి టెన్షన్ అనిపించింది, ఇక్కడ ఎందుకులే అని చెప్పి ఇటు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఇటు చూస్తున్నారు. ఆయన ఇదేంద్రా బాబు ఇప్పుడు అంటే ఒకవేళ అంటే నేను ఆయన్ని ఇమిటేట్ చేయడం అనేది ఆయన ఎలా ఫీల్ అయ్యారు నాకు తెలియదు కదా. నాకు టెన్షన్గా ఉంది. అఫ్కోర్స్ ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళు ఆయన ఎప్పుడు ఏమనగా నేను చూడలేదు, ఏమనరు కూడా. యాక్చువల్గా వేరే ఇమిటేటర్ కూడా ఒక ఆయన ఉన్నారు, గెటప్ వేసుకుంటారు, ఆయనతో చాలా అభిమానంగా మాట్లాడతారు. నేను ఇట్లా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఇటు చూసుకున్న తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత
మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు ఈయన. గమనిస్తూ ఉన్నాడు ఈయన, ఆయనకి చూడటం ఇట్లా చూడటం అని చెప్పి గమనిస్తూ ఉన్నారు. ఆయన వచ్చారు నా దగ్గరికి వచ్చి, శివగారు సార్ మిమ్మల్ని గుర్తుపెట్టారు, పదండి వెళ్దాం, నేను అబ్జర్వ్ చేస్తాను, పదండి వెళ్దాం అన్నాడు. పదండి వెళ్దాం అని చెప్పి ఆయన దగ్గరికి ఇట్లా వెళ్తా ఉన్నాను. ఉన్నట్టుండి విపరీతమైన కొండపోత వర్షం, ఆ షూటింగ్ అయిపోయింది. ఓకే. ఈ నెమ్మటి క్యారవాన్లోకి వెళ్ళారు. నేను వస్తున్న సంగతి ఆయనకి తెలియదు కదా. క్యారవాన్లోకి వెళ్ళిపోయారు. ఇక తర్వాత నేను ఆయన కలుద్దాం అనుకుంటే ఆ వర్షం తగ్గట్లా, ఆయన బయటికి రావట్లేదు. ఇక అట్లా డిలే అయిపోయింది, లేట్ అయింది, వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాం కదా సార్ ఆయన్ని. అదేలే. ఓకే. సో ఎక్కువ చేసిన వాటిల్లో బాలయ్య బాబు గారిది మేజర్ కదా? మేజర్ ఉన్నట్లు అంటే బెస్ట్ అంటే 5 చెప్పుకున్న వాటిలో బాలయ్య బాబు గారు ఒకటి. ఫస్ట్ బాలయ్య బాబు గారు చెప్తాను. ఇంకా అలా ఇంకా మిగతా వాయిస్లు చెప్పాలంటే ఇక అన్ని ప్రేక్షకులు డిసైడ్ చేయండి. అంతే. అదే అంటే ఇది ఒకటి సార్, ఒక్కొక్క చోట నేను అనుకోని వాయిస్లు కూడా, అరే నేను ఇది బాగా చేయలేదు అనుకున్నది కూడా జనానికి కనెక్ట్ అవుద్ది. ఓకే. అది అట్లా చెప్పలేను అనమాట. కానీ ఎక్స్పెషల్లీ బాలయ్య బాబు గారి మాత్రం నేను రాసిచ్చేయగలను. ఓకే. సో ఇప్పుడు వరకు బయట అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఇది 5 minutes కి ఇన్ని వాయిస్లు అని చెప్పేసి రకరకాల వీడియోలు బయటకు వచ్చాయి కదా. సో ఇప్పుడు వాటిని ఓవర్టేక్ చేస్తూ మీరు చెప్పగలుగుతారా? ఓవర్టేక్ చేస్తూ చేస్తారా? చేద్దాం. ఛాలెంజ్ తీసుకుందామా? తీసుకుందాం. అంటే ఎన్ని వాయిస్లు అనేది ఇవ్వగానే చూద్దాం మాక్సిమం ఎన్ని వస్తాయని. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో అంటే సడన్ గా మీరు కంటిన్యూ వాయిస్ అనేది నేను ప్రిపేర్డ్ గా రాలేదు. మీరు అడుగుతున్నారు ఎన్ని వస్తాయి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం సార్. రెడీ. మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వెనుక ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేస్తారని నమ్ముతున్నాను. చిరు నిజంగా ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆయుధుడిదైతే ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత ఇంద్రసేనారెడ్డిది. ఆర్జీవి నిజానికి ఈరోజు చాలా సంతోషం. అంజి గారితో కూర్చుని ప్రోగ్రాం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజానికి మీరు కాకుండా ఎవరిని అమ్మాయి అయితే ఇంకా బాగుండేది. పవన్ కళ్యాణ్ నిజానికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనందరి మీద కూడా బాధ్యత ఉంది. ఖచ్చితంగా కూటమిని గెలిపించుకున్నట్టు కాదు సంబరం. నిజంగా అలా పాలించాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడం చూడాలి. త్రివిక్రమ్ ప్రాజ్ఞసవేణి పైన, దినకర మయూఖ తంత్రుల పైన అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తన మొదటి సినిమా సిరివెన్నెల రాసిన పాట చూసి ప్రాజ్ఞస అంటే ఏంటి, మయూఖం అంటే ఏంటి తెలుసుకుందామని తెలుగులో డిక్షనరీ ఒకటి ఉంటుంది, దాన్ని శబ్దరత్నాకరం అంటారని తెలుసుకుని వెళ్ళి వాటి అర్థాలు తెలుసుకున్నాను. అంటే ప్రేక్షకుల స్థాయిని పెంచిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. విజయ్ దేవరకొండ నువ్వు మాట్లాడుతున్నావు అమ్మాయి దాపండి. హరామే ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. ఏంటనుకోలేదు ఇది, ఆడపిల్ల అంటే ఇంకా పెళ్లి చేసి పిల్లల్ని కనుడైనా. కొంచెం ఆలోచించండి అంజి గారు, మీరే చెప్పాలి అందరికీ. నాగార్జున నా పేరు శివమణి, నాకు అసలే మెంట్లో. నిజానికి చాలా సంతోషంగా ఉంది అంజి గారు, ఎన్నాళ్ళకి మీ ముందు కూర్చునే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ అదే జీవితాకి చెప్పున్నాను. జీవిత అంజి గారితో ఇంటర్వ్యూ అంటే తప్పకుండా ఆయన చాలా బాగా చేశారు, వెళ్ళమని చెప్పి ఉండాలి. ఓకే. కమల్ హాసన్ ఒక ఊర్లో ఊకొట్రా గలాటాకి పోయినప్పుడు బొక్క ఎరిగింది, రాడ్ పెట్టారు, కట్టర్లు పనికిరావు. పోసాని కృష్ణమురళి రాజా ఐ లవ్ యూ బంగారు రాజా. ఏమండి నా సంగతి మీకు తెలుసు, అన్నిట్లో రివర్స్. ఏమండి ఎవరైనా అరటి పండు వదిలిస్తే పండు తిని తొక్కబడేస్తారు, కానీ నేను తొక్క తిని పండు పడేస్తా. దట్ ఈజ్ మై యాటిట్యూడ్, రివర్స్ యాటిట్యూడ్. ఓకేనా రాజా? రావు గోపాలరావు. బాబా ఏమిటండి ఇది, ఎంత తొందరగా చెయ్యాలంటే డొక్కలో తన్నేసి డిక్కీలో పడుకోబెడతా, అయిపోయింది. కానివ్వండి. సిఎస్ఆర్ నాయనా సుయోధన, చాలా సంతోషంగా ఉంది. నిజంగా చూస్తే కూటమి గెలిచింది, నిజంగా హ్యాపీగా ఉంది నాయన. కూటమి గురించి చెప్పినందుకు వైసీపీ వాళ్ళు ఏమీ బాధపడరు కదా నాయన. తమిళ ఆర్టిస్టు విటి గణేష్. ఎవడ్రా వీడు, ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. అంజి గారు మీరు వాయిస్లు కంటిన్యూస్గా చేయమంటే చేయడానికి వచ్చాను. తెల్ల థ్యాంక్ యూ అంజి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్విఆర్ ఓరి ధృమ్మన దుర్యోధన, ఆ భీముని భీష్ముని వాక్యములు నీకు మరణాఘాతములైనవి కదూ. నీకు మరణమే శరణ్యము. ఆహా నీకు మరణమే శరణ్యము. సిబిఎన్
హీరోని చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఏ రోజున కూడా అనుకోలేదు ఇంత గొప్ప మెజారిటీతో గెలుస్తామని. చాలా సంతోషంగా ఉంది అంజి గారు. ఎంతోమంది పాత్ర ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం మర్చిపోకూడదు. అదే మాదిరిగా ముందుకు పోదాం. వైఎస్ జగన్ ఇవాళ నిజంగా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. 2,70,000 కోట్లు ఎంతోమంది అక్క చెల్లెళ్ళకి ఇచ్చాము, ఎంతోమంది ఆడవాళ్లకు, ఎంతోమంది వితంతువులకు, ఎంతోమంది అవతాతులకు ఇవ్వడం జరిగింది. ఈవేళ ఓటెందుకే లేదో అర్థం కాని పరిస్థితి. లక్ష్మీపార్వతి నిజంగా చాలా సంతోషంగా ఉంది నాయన. బాలయ్య బాబు అంటే మనసులో ఎంతో ప్రేమ ఉంది. ఆ బిడ్డ నిజంగా నాకు పుట్టకపోయినా నా కన్న బిడ్డ లాంటోడండి అంజి గారు, మీరు నమ్మాలి. బొత్స ఇది ఏ పడుతున్నారు ఎయిటిది సినిమా డైలాగులు చెప్పడానికి నేనేమన్నా చిరంజీవి లాగా బాలకృష్ణ లాగా సినిమా హీరోనే ఎట్టి నా వల్ల కాదు, నేను చెప్పలేను. చూడు ఒకవైపు చూడు అన్నాడు ఆయన. నన్ను ఒకవైపు చూస్తేనే చచ్చూరుకుంటారు, రెండో వైపు చూస్తే ఎందుకు పనికొస్తారా? రాజీవ్ కనకాల. నా పేరు వికాస్ సార్. జిహెచ్ఎంసీలో యూడిసిగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్స్కి పర్మిషన్లు ఇస్తూ ఉంటాను. రూల్స్కి కొంచెం వ్యతిరేకంగా ఉన్నా చచ్చినా సంతకం పెట్టాను సార్. కానీ మొన్న ఒక బ్యాచ్ వచ్చింది, సంతకం పెట్టమని ఫోర్స్ చేశారు. చావనైనా చేస్తాను కానీ సంతకం మాత్రం పెట్టేవాడిని కదా సార్. రఘుబాబు బావా నేనే కొట్టాడు నా బొంద, పెదమని కొట్టాడు చూడు, అన్ని సిక్స్లే. జిత్తా జిత్తా అంటే నేను చూతా, జిత్తా అంటే బేసు, తత్తా అంటే లాఠీ, చిత్తా అంటే పచ్చడి. టోటల్ గా బేసంతా లాఠీతో పచ్చడి బావా. జీవా ఆ సొరే కనుక తెలివైందే అయితే ముందు వాడి తల తింటదని పందెం 3,000. కేఏపాల్. ఏమంటే అంచుగారు నిజంగా చూసారా, మా ఫ్యామిలీలో 22 ఓట్లు ఉన్నాయి, నాకు 4 ఓట్లు పండి. ఏం జరిగిందో అర్థమైందా మీకు? ఎంత తప్పు జరిగింది. నా ఓట్లు కూడా నాకు పడలేదంటే మీరు ఆ మాట అనొద్దు. నా ఫ్యామిలీ వాళ్ళంతా నిజాయితీగా నాకే వేశారు, కానీ అన్ని పోయినాయి. ఏం జరిగిందో మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు, మీరు సీనియర్ కదా. ఓకే. ఏవిఎస్. ఈ రోజున చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అంజి గారి ఇంటర్వ్యూ నాకు అదవుతుంది. అమ్మాయి వాణి ఇన్నాళ్ళకయిందే బోని. ఓకే. ఆనంద్ వివేక. అమ్మా పడవా, ఒరే రెడ్డా కాపాడండి అయ్యా నన్ను. ఏందండి ఇదే, పురిటి బిడ్డల్ని అమ్ముకున్నారు మీరు. జూనియర్ ఎన్టీఆర్. మూర్తే ఉంటే ఆ వైపు నుండి మూర్తే, లేకపోతే ఈ వైపు నుండి మూర్తే. కరెక్ట్ కాదు మూర్తే. సౌండ్ సిస్టమ్ అని చెప్పాను కదా మూర్తే, ఇదే మూర్తే సౌండ్ సిస్టమ్. తీసుకురా మూర్తే. పరుచూరు గోపాలకృష్ణ. రాజకీయం అంటే నీకేం తెలుసురా? రా అంటే రాక్షసంగా, జ అంటే జనానికి, కే అంటే కేడు చేసే, ఎం అంటే యంత్రాంగమేనయా రాజకీయం అంటే. సీనియర్ ఎన్టీఆర్. నా తెలుగింటి ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ ఇవే నా వందనాలు. ఏఎన్ఆర్. నిజానికి ఎవడైనా హీరో కావాలనుకుంటే జీవితంలో కడుపు నిండా ఏ రోజు అన్నం తినకూడదు. నేను అలాగే తిన్నాను. సూపర్ స్టార్ కృష్ణ. రాదా తెల్ల చీర కట్టుకునే, మల్లెపూలు పెట్టుకునే, ఎంత అందంగా ఉన్నావో తెలుసా రాదా? హాకినే జమదాకినే హాకి పెడుతుందా? శోభన్ బాబు. ఎవరు రాదా? నువ్వు తెల్ల చీర కట్టుకునే, మల్లెపూలు పెట్టుకునే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అంజగారు కావాలంటే. అరే బాబు ఏమ్మా, ఈరోజు అంజిగారి దగ్గరికి ఇంటర్వ్యూకి వద్దామంటే, అరే సోనియమ్మ ఫోన్ చేశారే బాబు విఎస్, ఒక్కసారి నీతో మాట్లాడాలి జర, మన పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణలో, రమ్మని చెప్పేది. అమ్మ జర ఇట్లా అంజన్ ఒక ఆయన ఉన్నాడు, ఇంటర్వ్యూలు మంచిగా తీసుకుంటాడు, ఆయన పిలిచిడు పోయిస్తానని చెప్పి. జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్. ఏమిరా దీని మాబడవా పెచ్చోడు కుసమని చెప్పేటోడు. ఏమిరా బి ఏడ కుసవాలి పోయి ఉంటా. కేసీఆర్. ఏందా ఈ లొల్లి నాకు తెలియక అడిగితే? భయం లేని కోడి బదాట్లో గుడ్డు పెట్టిందట. అమ్మకు అన్నం పెట్టినోడు పెనుమ్మకు బంగారు గాలు చేస్తాను గట్టున్న సామెత. తెలంగాణలో సామెతలు మంచిగా ఉంటాయి, నేను ఇంకా మంచిగా చెప్తా. పొట్టోని పొడగోడు కొడితే పొడగోని పోసే కొట్టింది, గట్టినే ఉంటాయి. మంచిగా చెప్పినా లేదా? సాయి కుమార్. అగ్ని సత్య ధర్మాన్ని ఎందుకు పేర్లు పెట్టావా? నీకే తెలుసులే, వాళ్ళు కొంచెం రాకుడు అవుతారు. నీకే తెలుసులే, సత్యాన్ని పేరు పెట్టినందుకు సత్యవంతుడు కాదు, ధర్మాన్ని పేరు పెట్టినందుకు ధర్మాత్ముడు కదా. అగ్ని బాబు మోహన్. అన్నా బొచ్చెక్కు బొచ్చెక్కే
అంజిగారు బుచ్చికి ఇంటర్వ్యూ బుచ్చికి నిజంగా చాలా సంతోషంగా ఉందన్న. మరి అదే అందుకే ఎందుకు ఏమిటి ఎలా వెళతానన్నా. సూపర్ సూపర్ గుడ్. చాలా అసలు అంటే సుమారుగా ఒక 5 minutes కూడా ఉండకపోవచ్చు డ్యూరేషన్. అవునండి. టక్క బలి చేశారు నిజంగా. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. సుమారుగా మొత్తం ఓవరాల్ గా మీకు ఎన్ని వచ్చు? ఒక 100 పైగా వచ్చా? 120 దాకా వాయిసెస్ 120 చేయగలుగుతారు. ఓకే ఓకే. ఎంత టైం తీసుకుంటారు ప్రాక్టీస్ కి సంబంధించి? అంటే ప్రాక్టీస్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా చేసే స్టేజ్ లో అయితే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది సార్. అలా కాకుండా ఇప్పుడు మీరు వచ్చారు సడన్ గా అడిగారు నన్ను యాక్చువల్గా ఇలా కొన్ని వాయిస్లు ప్రిపేర్ అవ్వాలి అంటే అది మాత్రం ఆ లిస్ట్ రాసుకుని లెక్క ప్రకారం అది మనం ఎంతసేపు సస్టైన్ చేయగలుగుతున్నాం, ఎంత తొందరగా చేయగలుగుతున్నాం, ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే ఓకే. అంటే మన అవసరాన్ని బట్టి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ వాయిస్లు చేసేటప్పుడు నేను శివారెడ్డి గారిని అడిగినప్పుడు కూడా కొన్ని టఫ్ వాయిస్లు ఎంత టైం పట్టుద్ది అది చేయటం కోసం, నేర్చుకోవడం కోసం? అంటే ఇప్పుడు ఒక వాయిస్ మనకి తగలటం అనేదే ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని వాయిస్లు చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి, కొన్ని వాయిస్లు ఎంత టఫ్గా ఉండి మీకు టఫ్ అనిపించే వాయిస్లు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే ఓకే. అది మనం చెప్పలేమండి. అది మనకి దాన్ని రికగ్నైజ్ చేయటం, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది రికగ్నైజ్ చేసి చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది అది. ఓకే ఓకే. అంటే యాక్చువల్గా నేనేమంటానంటే మిమిక్రీ ఆర్టిస్ట్ చేసిన వీడియో చూసి నేర్చుకోవడం కంటే డైరెక్ట్ ఎవరైతే ఆ యాక్టర్ ఉన్నారో లేకపోతే ఆ రాజకీయ నాయకులు ఉన్నారో వారి వాయిస్ చూసి డైరెక్ట్గా మనం నేర్చుకోవడం అనేది మంచి అవుట్పుట్ వస్తుందని నా అభిప్రాయం. సో ఇన్ని ఈవెంట్స్ చేశారు కదా, ఇన్ని ఈవెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మీకు? అంటే యాక్చువల్గా కాంప్లిమెంట్స్ అంటే ప్రతి చోట వస్తూనే ఉంటాయి సార్. మన ప్రోగ్రామ్ నచ్చిన ప్రతి చోట ఉంటుంది. అయితే కొన్ని మాత్రం గుర్తుండిపోయి ఉంటాయి. నాకు ఒక 2-3 బాగా గుర్తున్నాయి. ఒక చోట నా స్టార్టింగ్ కెరియర్లో ఒక చోట ఒక పెద్ద ఆవిడ వచ్చేసేసి ఒక వినాయక చవితి పందిరిలో ప్రోగ్రామ్ చేసి కిందకి దిగంగానే ఆవిడ వచ్చి ఇట్లా నా కాళ్ళకి దండం పెట్టబోయింది. అరే అమ్మ మీరు ఇంత పెద్దవాళ్ళు నా కాళ్ళకి దండం పెడతారంటే, అయ్యా నేను పెట్టింది నీకు కదా, నీలో ఉన్న సరస్వతికి పెట్టాను. అప్పట్లో ఆవిడ అన్నగారి ఫ్యాను. అన్నగారు ఒక సభలో మాట్లాడితే ఎలా మాట్లాడతారనే విషయాన్ని చేసి చూపించాను అనమాట. చూపిస్తే ఆవిడ దానికోసం పెట్టానయ్యా అన్నగారిని, ఎలా ఎంత బాగా నువ్వు చెప్పావయ్యా ఆయన డైలాగ్ అని చెప్పాను. అది ఇది వస్తే తర్వాత ఇంకొకసారి గీతామాధురి గారి రిసెప్షన్ జరిగింది. నందు గీతామాధురి మ్యారేజ్ తర్వాత అంటే వాళ్ళు ఒక చిన్న రిసెప్షన్గా వాళ్ళు ఇంటి పైన చేసుకున్నారు. సో దానికి నేను ప్రోగ్రామ్ చేయటం కోసం వెళ్ళడం జరిగింది. అందులో ప్రోగ్రామ్ చేశాను, అందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. ఒక అతను చాలా సైలెంట్గా ఉన్నాడు చూడటానికి. నా దగ్గరికి వచ్చాడు. అతనేం పెద్ద సెలబ్రిటీ కాదు. ఒక అతను నా దగ్గర, అక్కడ మిగతా వాళ్ళందరూ శ్రీకృష్ణ గారు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అప్పట్లో వీళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్, అందరం చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం, అంతా బాగుంది. సరే అతను నా దగ్గరికి వచ్చి ఇట్లా నుంచుని నవ్వుతున్నాడు. నేను నవ్వా, మళ్ళీ నవ్వుతున్నాడు. ఈయన ఏదైనా చెప్పాలని అనుకుంటున్నాడేమో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళా చెప్తాడేమో. ఆయన 2 నిమిషాలు అయిన తర్వాత, సార్ నేను చాలా సైలెంట్గా ఉంటాను సార్ అన్నాడు. ఓకే అండి అన్న, కొద్దిగా నాకు ఇబ్బంది సార్ ఏదైనా మాట్లాడాలంటే అన్నాడు. ఓకే సార్ నేను రైటర్ని సార్ అన్నాడు. ఓ గ్రేట్ అండి, మిమ్మల్ని కలవడం సంతోషం అన్న. కొద్దిగా అన్నిటికీ కొద్దిగా షై ఫీల్ అవుతుంటాను సార్, కొద్దిగా ఏదన్నా చేయాలన్నా కూడా రిజర్వ్డ్గా ఉంటాను నేను అన్నాడు. ఇవన్నీ నాకు ఎందుకు చెప్తాను నాకు అర్థం కాదా. సరే సార్ ఓకే అండి అని చెప్పాను. అన్న తర్వాత, ఇలా ఉండే నేను సార్ మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ విజిలేసి గొడవ చేసింది నేనే అన్నాడు ఆయన. అంటే ఆయన ఇంత రిజర్వ్డ్గా ఉంటాడు, ఎక్కడ అవుట్ అవ్వడు. అట్లాంటిది ఆయన ఆగలేక విజిలేసి గొడవ చేసింది నేనే సార్ అని చెప్పాడు. నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే ఆయన ఏంటి అనేది ముందు చెప్పుకుని, నేను ఇలాంటి వాడిని కూడా మీకు విజిలేసాను అంటే, మరి అట్లాంటి రాయిని బండరాయిని కలపడం అనేది గొప్ప విషయం కదా అనిపించింది నాకు. తర్వాత ఒకసారి మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నువ్వుల వినోద్ అని. ఆయన సినిమా యాక్టర్ అండి, చాలా సినిమాలు చేశారు, మంచి యాక్టర్. అట్ ద సేమ్ టైం ఈజ్ అన్ యాక్టింగ్ గురు. ఆయనకి వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో యాక్టింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ అన్నీ నేర్పిస్తారు అనమాట. అయితే ఆయన నన్ను వాళ్ళ ఫస్ట్ యానివర్సరీకి అనుకుంటే పిలిచాడు.
సుమన్ గారు వాళ్ళందరూ వచ్చారు, పెద్దవాళ్ళందరూ ముందు కూర్చున్నారు. సినిమాకి సంబంధించిన వాళ్ళు కొంతమందిని పిలిచారు. ప్రోగ్రామ్ చేస్తున్నా. ప్రోగ్రామ్ చేస్తూ మధ్యలో కేసీఆర్ గారిని ఇమిటేట్ చేశానండి. చేశాను, అయిపోయింది, అందరూ మెచ్చుకున్నారు, సపలు గిప్పలు కొట్టారు, కిందకు వచ్చేసాను, దిగిపోయాను. దిగిపోయిన తర్వాత సరే వచ్చారు అందరూ. ఆయన తర్వాత అవసరాలు శ్రీనివాస్ గారు వచ్చారు అక్కడికి. అవసరాలు శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత సరే నేను మిమిక్రీ చేశాను, నన్ను కూడా గెస్ట్గా పిలిచాడు కదా, పిలిచి శివ గారికి సన్మానం, పైకి రమ్మన్నాడు. పైకి రమ్మంటే పైకి వెళ్ళిన తర్వాత సార్ ఆయన అవసరాలు శ్రీనివాస్ గారు మిమిక్రీ ఏమండి, నేను లోపలికి ఎంటర్ అవుతూ అది రవీంద్ర భారతిలో జరిగిందండి. రవీంద్ర భారతిలో మీకు 3-4 హాల్స్ ఉంటాయి. ఎంటర్ అవుతూ ఒకసారి ఇలా చూసుకున్నానండి అటు ఇటు, మనం వెళ్తున్న హాల్ కరెక్టా కాదా, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు. మనం వెళ్తున్న హాల్ కరెక్టా కాదా, ఇక్కడ నుంచి లోపల నుంచి ఏమో కేసీఆర్ గారు వాయిస్ వినపడుతుంది, ఒకవేళ వాళ్ళకి సంబంధించిన సభ ఏమైనా జరుగుతుందేమో, కేసీఆర్ గారు లోపల ఏమో కరెక్టా కాదా అని ఒకసారి చూసుకున్నాను సార్ అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇట్లా కొన్ని గుర్తుంటే అలా నాకు ఉన్నటువంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ 3 అండి. అవును, మరి వీళ్ళంతా ఆర్టిస్టులు అయ్యారు, మన శివారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆర్టిస్ట్ అయ్యారు. మరి మీరు కూడా దాంట్లో అసలు ఎందుకు లేరు, మొత్తం ఈవెంట్స్కే పరిమితం అయ్యారు ఎందుకు? అంటే ఒకనొక టైంలో సీరియల్స్ చేశాను సార్, బాగానే చేశాను నేను. అంటే 2008, 9, 10లోనే సీరియల్స్ చేశాను నేను. చేసిన తర్వాత మళ్ళీ ఎందుకో ఆ ఫీల్డ్ నుంచి అటు నుంచి తప్పుకొని వచ్చి వీటికే పరిమితం అయ్యాను. అయితే ఈ మధ్యలో కొద్దిగా సినిమా అనేది వెళ్ళాలనే ఒక ఆలోచన వచ్చి ఇది చేశాను. ఇప్పుడు దాకా ఒక 4 సినిమాలు చేశానంటే ఇప్పుడు ముమ్మరంగా ప్రయత్నాలు మళ్ళీ చేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ ఒక సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా చేశాను, వందే భారత్ ఒక మూవీలో విలన్ గా చేశాను. అట్లాగే మరొక మూవీ 1=100 అని ఒకటి అబౌట్ రిలీజ్ ఉంది, దాంట్లో చేశాను ఒక నెగిటివ్ క్యారెక్టరే. అట్లాగే ఇంతకు ముందు ఒక సినిమా రిస్క్ అని ఒక సినిమా చేశాను. అట్లాగే ఇప్పుడు అబౌట్ బార్బిక్యూ అని చెప్పేసి ఒక బార్బరీక్ అని ఒక మూవీ, దాంట్లో అది సత్యరాజ్ గారు ఉన్నారు. సో పెద్ద మూవీ అనేది, దాంట్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక మినిస్టర్ కొడుకుగా చేస్తూ ఉన్నాను అనమాట. అంతేగాని ఈ పెద్ద సినిమాలు ట్రై చేయాలి ఇప్పుడు. అంటే మనం యాక్చువల్గా చెప్పాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్ గా మనం ఎంత సీనియర్ అయినా సరే మూవీ పరంగా ఇది మన స్టార్టింగ్ అన్నట్టు సార్. అట్లా సో మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సిన ఇది చాలా ఉంది కదా, ఈ ఫ్యూచర్ లో మరి ఎందులో పడతాం అంటే తెలియదు కదా. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.